రాజమౌళితో సినిమా అబ్బో ఇప్పట్లో అయ్యేది కాదు. అందుకే రాజమౌళితో సినిమాలు చేసే హీరోలు ఆ తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై పెద్దగా ఆశలు పెట్టుకోరు. కానీ మహేష్ మాత్రం ఒకరు ఇద్దరు దర్శకులను లైన్లో పెడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈసారి రాజమౌళి కూడా అప్పుడే నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడని, మహేష్తో మూవీ కంప్లీట్ కాగానే అదే చిత్రం తెరకెక్కిస్తాను అంటున్నాడట. ఇంతకీ అదే చిత్రం ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. త్రిబుల్ ఆర్ హీరోలు, డైరెక్టర్, సంగీత దర్శకుడు ప్రస్తుతం లండన్ యాత్రలో ఉన్నారు. ఇటీవల రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబుల్ ఆర్ లైవ్ కాన్సర్ట్ జరిగింది. ఆ తరువాత ఏం జరిగింది అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. త్రిబుల్ ఆర్ టీం ఒక్కచోట చేరడంతో రామ్ చరణ్ వైఫ్ త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఉంటుందా అని జక్కన్నను అడిగితే ఆయన ఎస్ అంటూ రిప్లై ఇచ్చారు. దాంతో మహేష్ మూవీ తరువాత రాజమౌళి త్రిబుల్ ఆర్ సీక్వెల్ పైనే ఫోకస్ పెడతాడని ప్రచారం మొదలైంది. పైగా ఇటీవల లండన్ కాన్సర్ట్ లో తన కెరీర్ లోనే విలువైన చిత్రం త్రిబుల్ ఆర్ అని చెప్పాడు రాజమౌళి. ఇండియన్ సినిమాలో తెరకెక్కే సీక్వెల్స్ వేరు, త్రిబుల్ ఆర్ సీక్వెల్ రేంజ్ వేరు. ఈ చిత్రం ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది, అటు హాలీవుడ్ కు కనెక్ట్ అయ్యింది, ఆస్కార్ అందుకుంది. ఆ తరువాత జపాన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక తెలుగు చిత్రం విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం, దర్శకుడిగా రాజమౌళికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంతో ఈ చిత్రాన్ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సీక్వెల్ లైన్ ను కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసి పెట్టారు. పైగా ఆ లైన్ రాజమౌళికి బాగా నచ్చింది. మహేష్ మూవీని 2027లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ తరువాత త్రిబుల్ ఆర్ సీక్వెల్ పై రాజమౌళి ఫోకస్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈలోపు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ తమిళ హీరోలందరూ టాలీవుడ్ దాటిపట్టారు. ఒక్కో తెలుగు దర్శకుడిని లాక్ చేసుకున్నారు. ఇప్పుడు విక్రమ్ వంతు వచ్చింది. కాకపోతే చియాన్ రేంజ్ వేరు. మిగతా తమిళ హీరోలా కాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ టాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో చెబితే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఇండియా అంతా తెలిసిన నటుడు, తమిళంలో తిరుగులేని స్టార్, టాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో విక్రమ్. ఇప్పుడు చియాన్ టాలీవుడ్ కు వస్తున్నాడు. పైగా అలాంటి చిత్రం కాదు, ఏకంగా రాజమౌళితో ఆయన వస్తున్నాడు. మహేష్ రాజమౌళి మూవీలో విక్రమ్ కూడా నటించబోతున్నాడు. ఇది చాలా కాలంగా వినిపిస్తోన్న రూమర్. ఇటీవల వీరధీర శూర ప్రమోషన్స్ లో కూడా రాజమౌళితో చాలా కాలంగా సినిమా గురించి డిస్కషన్ జరుగుతోందని చెప్పాడు. అయితే రాజమౌళి ఈసారి విక్రమ్ డేట్స్ లాక్ చేశాడని, మహేష్ మూవీలో చియాన్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ సిద్ధమవుతున్నట్లే లెక్క. టాలీవుడ్ నుంచి మహేష్, కోలీవుడ్ నుంచి విక్రమ్, మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, ఇలా రాజమౌళి కొత్త చిత్రం సంచలనాలకు మారుపేరుగా మారుతోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ పోస్ట్ పోన్ అయిందో తెరపై చాలా మంది త్రివిక్రమ్ హీరోలు పుట్టుకొస్తున్నారు. మొన్న ధనుష్, నిన్న శివకార్తికేయన్, ఇప్పుడు రామ్ చరణ్, మధ్యలో వెంకటేష్. ఇంతకీ వీరిలో ఎవరితో మాంత్రికుడు సినిమా చేయబోతున్నాడు? గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ కొత్త చిత్రం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు వెంకటేష్ తో మూవీ అంటూనే రోజుకో హీరో పేరు తెరపైకి వస్తోంది. అందులో ఇప్పుడు రామ్ చరణ్ పేరు చేరింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లైన్ లో సుకుమార్ మూవీ ఉంది. వీటి తర్వాత త్రివిక్రమ్ తో రామ్ చరణ్ చిత్రం చేసే అవకాశం ఉంది. ఈలోపు త్రివిక్రమ్ ఇటు వెంకటేష్ తో అటు సమంతతో లేడీ ఓరియంటెడ్ మూవీని కంప్లీట్ చేస్తాడట. వెంకటేష్, సమంత, రామ్ చరణ్ కంటే ముందు తమిళ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అందులో ధనుష్, అలాగే శివకార్తికేయన్ పేర్లు ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ ఏ హీరోతో మూవీ చేస్తాడనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. 2019లో అనుకుంటా సూపర్ హిట్ కొట్టాడు ఆ హీరో. ఆ తర్వాత 5 సినిమాలో నటించాడు. కానీ మినిమం యావరేజ్ హిట్ కూడా పడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలతో తిరిగొస్తున్నాడు. ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ తిరిగొస్తున్నాడు. ఈసారైనా హిట్ కొడతాడా? యంగ్ హీరోస్ లో హైలీ ఎనర్జెటిక్ హీరో రామ్. అందుకే ఫ్యాన్స్ కూడా ఎనర్జెటిక్ స్టార్ అని పిలుచుకుంటారు. అలాంటి నటుడు 6 ఏళ్లుగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా ఉంది, కానీ ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో రామ్ తన లుక్ మొత్తాన్ని మార్చాడు. ఆంధ్ర కింగ్ ఫ్యాన్ గా మారుతున్నాడు. మే 15న ఎనర్జెటిక్ స్టార్ బర్త్డే. అందుకే రామ్ నటించిన కొత్త సినిమా టీజర్ రిలీజ్ అయింది. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తీసిన మహేష్ బాబు అనే డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తోంది. దుబాయ్లో స్కై డైవింగ్ చేస్తూ భాగ్యశ్రీ ఇలా ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి కన్నడ కింగ్ ను సినిమాలో సూపర్ స్టార్ గా చూపించడంపై సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆంధ్ర కింగ్ నాగార్జున ఉన్నప్పుడు ఉపేంద్రను ఆ పాత్రలో ఎందుకు తీసుకొచ్చారు అనే చర్చ మొదలైంది. సమంత మళ్ళీ ప్రేమలో పడింది. అది పెద్ద వార్త అయింది. అయితే ఆల్రెడీ పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడటమే ఇప్పుడు చూసేవారికి ఇబ్బందిగా మారింది. ఎక్కడ తాను ఇబ్బంది పడుతుందేమో అని ఫ్యాన్స్ లో ఫికర్ స్టార్ట్ అయింది. అందుకనేమో రాజ్ అనే పేరు ఇప్పుడు బాగా పాపులర్ అయింది. పతి పత్ని ఆర్ ఓ అనే స్టోరీకి తెరలేచింది. చాలా కాలం తరువాత సమంత విజయాన్ని అందుకుంది. ఎప్పుడో ఓ బేబీలో నటించినప్పుడు చాలా ఆనందంగా కనిపించింది. మళ్ళీ ఇంతకాలానికి నిర్మాతగా మారి ఒక కొత్త పాత్రలో విజయాన్ని అందుకుంది. అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా తన సంతోషాన్ని మొత్తాన్ని షేర్ చేసుకుంటోంది. అందులో భాగంగా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తోంది. అయితే సమంత షేర్ చేస్తోన్న ఫోటోలో ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నెడమోరు ఎక్కువగా హైలైట్ అవుతోంది. అందుకు కారణం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగడమే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారని బాగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ వైఫ్ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. తన గురించి ఆలోచించే వారికి అంతా మంచి జరగాలి అంటూ పోస్ట్ పెట్టింది రాజ్ వైఫ్ శ్యామాలి. శ్యామాలి బాలీవుడ్ లో ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. 2015లో రాజ్ తో 7 అడుగులు నడిచింది. ఆ తరువాత రాజ్ ప్రాజెక్ట్స్ కు కాస్టింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ తరువాత బ్రేకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ప్రారంభం కావడంతో రాజ్ ప్రొఫెషనల్ గా చాలా బిజీ అయ్యాడు. సమంతతో రిపీటెడ్ గా వర్క్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.